మోడీ సర్కార్ వచ్చాక దళితులపై దాడులు పెరుగుతున్నాయని మండిపడ్డారు కామ్రేడ్లు. దళితులకు రిజర్వేషన్లు ఉండవద్దనే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని బీజేపీ అమలు చేసేందుకు సిద్ధమవుతోందని ఆరోపించారు. దళితుల హక్కుల సాధన కోసం ఇందిరా పార్క్లో ధర్నా నిర్వహించారు. ఇందులో దళిత హక్కుల పోరాట సమితి, సిపిఎం, సిపిఐల నేతలు హాజరయ్యారు. జై భీమ్లాల్ సలాం అనే కొత్త స్లోగన్ను తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్ హాజరయ్యారు. కులం నీడలో అభివృద్ధి రాజకీయాలు రిటర్న్ బై ప్రొఫెసర్ ఎస్ సింహాద్రి. ఆ దళితుని పేరుతోటి ఆ హింస ఏదైతే పెట్టిందో హైదరాబాద్ యూనివర్సిటీ, ఆ దళితుని పేరుతోటి హైదరాబాద్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఏ రకంగా అయితే హింస పెట్టారో అవన్నీ ఆ నిజాలన్నీ బయటకు రాకుండా కప్పి పెట్టాలనే ప్రయత్నం ఇప్పటికీ జరుగుతుంది ఈ బీజేపీ ప్రభుత్వం. To what extent they have gone? A couple of days back, RSS propagandist Manmohan has said reservation. This has to be reviewed. Reservation has to be reviewed. Let us review reservation. What is the problem? Let us review the policy of reservation. सोशल और इकोनॉमिक लाइफ जो है, डेमोक्रेसी हैज स्टिल टू स्टेप into social and economic life of this nation. He said unless the society is democratized, the economy is democratized, we will not have lasting peace in this country. ये एक तरफ बाबा साहब की फिलॉसफी थी और उसी फिलॉसफी को लेके हम लोग आगे जा रहे हैं. బ్రిటిష్ చారిత్రకారులు పెట్టారు. ఏ రకమైన పద్ధతుల్లో వచ్చినా ఇన్ని వేల సంవత్సరాల తర్వాత, భారత రిపబ్లిక్ ఏర్పడే 66 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇవాళ ఈ రకమైనటువంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయనేటువంటి అంశం మీద దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ తీవ్రంగా ఆలోచించి మహత్తరమైనటువంటి పోరాటానికి తయారు కావాల్సిన అవసరం ఉంది.